ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎయిమ్స్ సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో మనకి రేడియోగ్రాఫర్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది కదా. ఇందులో దాదాపు మనకి 391 వేకెన్సీస్ అనేవి ఇందులో ఉండడం జరిగింది. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఎయిమ్స్ అండ్ దాంతోపాటు ఈఎస్ఐ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో ఈ యొక్క రేడియోగ్రాఫర్ వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అనమాట. సో ప్రజెంట్ ఈ వీడియోలో నేను మీకు అసలు ఈ యొక్క రేడియోగ్రాఫర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో దీని గురించి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. సో బిఫోర్ దానికంటే ముందు మనకి ఇంపార్టెంట్ డేట్స్ని అనేది చూసుకుందాం. ఎందుకంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఇంకొక 2 days అనేది టైం ఉంది. ఇంకా ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయలేదో సో వెంటనే మీరు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసేయండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి January 31st, 2025 వరకు మనకి లాస్ట్ డేట్ అనమాట. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అసలు యాక్సెప్ట్ అయిందా లేకుంటే రిజెక్ట్ చేశారనేది తెలుసుకోవడానికి మనకి December 11th మనకి ఒక ఆన్లైన్ అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ రిజెక్ట్ చేస్తే కనుక సో వాళ్ళు రీజన్ మెన్షన్ చేస్తారనమాట. సో అది ఎందు గురించి ఏంటి అనేది సో మళ్ళీ మనకి కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఒక 2 days టైం ఇస్తారు. అది February 12th నుంచి 14th వరకు మన యొక్క అప్లికేషన్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో దానికి బిఫోర్ 3 or 4 days ముందు అయితే మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. 26 February నుంచి 28 February. సో ఈ డేట్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రేడియోగ్రాఫర్ అనే కాదు, ఆల్ పోస్టులు ఏవి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికి సంబంధించి మనకి ఈ యొక్క డేట్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం ఈ యొక్క రేడియోగ్రాఫర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుందాం అనమాట. సో ఇది చాలామందికి డౌట్ ఉంది, అసలు ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది. సో ఇది ఇప్పుడు మనం చూద్దాం. ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనకి ఇచ్చారనమాట ప్యాటర్న్ ఆఫ్ స్కీమ్ అండ్ సిలబస్ ఎగ్జామినేషన్. సో ప్రజెంట్ మనము స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి అయితే చూద్దాం. ఇది సిబిటి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓఎంఆర్ షీటు అలా ఏమి ఉండదు. సో టోటల్గా మనకి 90 minutes అనేది టైం ఉంటుంది. సో 100 MCQs అనేది మనం టిక్ చేయాలి. సో 400 marks అనమాట. అంటే ఒక్క క్వశ్చన్కి 4 marks అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ యొక్క 100 MCQsలో 25 MCQs వచ్చేసి జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ 75 MCQs వచ్చేసి డొమైన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, సపోజ్ మనం రేడియోగ్రాఫర్కి అప్లై చేస్తున్నాం కదా, సో దానికి సంబంధించి అంటే రేడియాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి మనకి ఈ యొక్క 75 MCQs అనేది రావడం జరుగుతుంది. సో ఇదనమాట. సో దాంట్లో వచ్చేసి తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక ఇంగ్లీష్ అండ్ హిందీ, సో 2 languagesలో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో తర్వాత క్వాలిఫైయింగ్ అదర్ క్రైటీరియా చూసుకుంటే కనుక సో ఇంతకుముందే చెప్పినట్టు ఈచ్ క్వశ్చన్కి 4 marks అనేది యాడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట. సో 1/4 అంటే మీరు ఒక్క క్వశ్చన్కి రైట్ ఆన్సర్ టిక్ చేస్తే 4 marks అనేది రావడం జరుగుతుంది. అదే ఒక్క క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చేశారనుకోండి సో 1 mark అనేది మనకి కట్ చేయడం అనేది జరుగుతుంది. సో తర్వాత క్వాలిఫైయింగ్ చూసుకుంటే కనుక ఎవరికైతే 40% మార్క్స్ ఎవరి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఇది అన్రిజర్వ్డ్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 35% మార్క్స్ అనేది రావాలి. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 30% మార్క్స్ అనేది వస్తే మీరు క్వాలిఫైయింగ్ అయినట్టు. సో మీరు క్వాలిఫై అయిన వెంటనే మీకు ఉద్యోగం వస్తుందా అంటే అలా ఏమి రాదు. సో మీకు మెరిట్ ఉంటే తప్ప మీకు జాబ్ అలొకేషన్ అనేది చేయరనమాట. సో క్వాలిఫై అయినంత మాత్రాన ఉద్యోగం వస్తుందంటే అలా ఏమీ రాదు. అదేవిధంగా పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 30% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్గా పెట్టడం జరిగింది. సో ఇది క్రైటీరియా అనమాట స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను. సో మనం సిలబస్ చూసుకుంటే కనుక మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు సిలబస్ గురించి అయితే. యాక్చువల్గా మనకి ఇన్ డీటెయిల్గా సిలబస్ అనేది ఇవ్వాలి, బట్ మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఇన్ డీటెయిల్గా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి అయితే చెప్పారు, బట్ సిలబస్ మాత్రం ఇవ్వలేదు. జస్ట్ రేడియోగ్రఫీ అని మాత్రమే ఇచ్చారనమాట. ఇది స్కీమ్ ఆఫ్ ఇది సిలబస్ సంబంధించినటువంటి కాలం చూపిస్తే కనుక ఇక్కడ ద సిలబస్ విల్ బీ అకార్డింగ్ టు విత్ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారు. ఇందులో మనకి
జస్ట్ రేడియోగ్రఫీని మాత్రమే ఇచ్చారనమాట. సో ఇన్ డీటెయిల్గా మనకైతే ఇవ్వలేదు. బట్ డోంట్ వరీ, ప్రీవియస్ ఎయిమ్స్లో ఏదైతే రేడియోగ్రఫీ కండక్ట్ చేశారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇది ఎయిమ్స్ పాట్నాకి సంబంధించినటువంటి రేడియోగ్రఫీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో మనకి ఇచ్చినటువంటి సిలబస్ అనమాట. సో దీన్ని రెఫరెన్స్గా తీసుకుని మనం చదువుకోవచ్చు. లైక్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది, మనకి జనరల్ అవేర్నెస్ ఉంది, అండ్ యాప్టిట్యూడ్ ఉంది. సో ఇవి మన రెఫరెన్స్గా తీసుకుని చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు డొమైన్ సబ్జెక్ట్ కూడా సంబంధించి కూడా మనకి ఇచ్చారనమాట కేటగిరీ వైజ్, లైక్ అనాటమీ, ఫిజియాలజీ, డార్క్ రూమ్ టెక్నిక్స్, అండ్ దాంతో జనరల్ ఫిజిక్స్, తర్వాత రేడియోగ్రఫీ టెక్నీషియన్కి సంబంధించి, తర్వాత రేడియోగ్రఫీ ప్రొసీజర్కి సంబంధించి, దాంతోపాటు రేడియేషన్ ఫిజిక్స్ అండ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్కి సంబంధించి, ఈ విధంగా కేటగిరీ వైజ్ మనకు సపరేట్గా ప్రీవియస్ ఎయిమ్స్లో ఇచ్చారనమాట. తర్వాత స్పెషల్ ఐడి ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ సిలబస్ అనమాట. సో దీన్ని మనం రెఫరెన్స్గా తీసుకుని చదువుకోవచ్చు. సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బట్ పర్టికులర్గా ఈ యొక్క నోటిఫికేషన్లో మాత్రం ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే సిలబస్ అయితే మనకి ఇంకా రాలేదు. మేబీ రాను ఇవ్వచ్చు, బట్ అంత టైం లేదు మనకి. ఎందుకంటే మనకి ఆల్రెడీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది, 26 and 28లో ఎగ్జామ్ ఉంది. ఇవాళ January 29th. సో ఆల్మోస్ట్ ఒక 1 month మాత్రమే, 1 month కంటే ఒక 3 to 4 days ఇంకా తక్కువ టైమే ఉంది. సో ఇన్ డీటెయిల్ సిలబస్ అయితే ఇవ్వలేదు. సో మనం ఈ యొక్క ప్రీవియస్ ఎయిమ్స్లో వచ్చినటువంటి సిలబస్ ఉంది కదా, దీన్ని రెఫరెన్స్గా తీసుకుని మీరైతే చదువుకోవచ్చు అనమాట. సో ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ యొక్క సిలబస్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చదువుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క పోస్టింగ్ అలొకేషన్ చూసుకుంటే కనుక, సో బిఫోర్ దానికంటే ముందు మనకి లాస్ట్ ఇయర్ ఏ విధంగా కండక్ట్ చేశారనేది చూసుకుంటే, ఈ యొక్క ఎయిమ్స్ సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, సో లాస్ట్ ఇయర్ నుంచే మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. బిఫోర్ దానికంటే ముందు ఎయిమ్స్లో ఏవైతే వేకెన్సీస్ ఖాళీ అయ్యాయో ఆ యొక్క పర్టికులర్ ఎయిమ్స్ మాత్రమే, లైక్ ఎయిమ్స్ మంగళగిరి ఉంది, అందులో కనుక వేకెన్సీస్ ఖాళీ అవుతే ఆ యొక్క ఎయిమ్స్ మాత్రమే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేదన్నమాట. సో ఆ విధంగా వాళ్ళే రిలీజ్ చేసి వాళ్ళే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి పోస్టులు అనేది వాళ్ళే ఫిల్ చేసుకునేవారు. బట్ ఇప్పుడు అలా కాదు, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఎయిమ్స్ అండ్ ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో సో వాటిని బేస్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2023లో మనకి ఈఎస్ఐ హాస్పిటల్స్ని ఇంక్లూడ్ చేయలేదు. ఈ యొక్క 2024లో నోటిఫికేషన్లో మనకి ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా ఇంక్లూడ్ చేసి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. లాస్ట్ 2023లో రేడియోగ్రఫర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక మనకి 80 MCQs 80 మార్క్స్కి అనేది ఉంది. బట్ అప్పుడు మనం పేపర్ 1 పేపర్ 2గా డివైడ్ చేయడం జరిగింది. అందులో మనకి పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ సంబంధించి 40 మార్క్స్ తీసుకున్నారు. దాని తర్వాత డొమైన్ స్పెసిఫిక్ అంటే రేడియాలజీకి సంబంధించి 45 minutes ఇచ్చారు, 40 MCQ ఇచ్చారనమాట. సో 50% అట్లా ఇచ్చారు మనకి. సో ప్రజెంట్ మాత్రం జస్ట్ డొమైన్ సబ్జెక్ట్ నుంచి 75 MCQs వస్తున్నాయి, అండ్ జనరల్కి సంబంధించి 25 MCQs, అంటే టోటల్గా మనకి 100 MCQs అనేది ఉండడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ అనేది మనకి వేరేగా ఉంది. అప్పుడు మనకి లాస్ట్ ఇయర్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిజల్ట్ చూసుకుంటే కనుక, వన్స్ మనకి ఈ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మనకి December 18, 2023 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్ చూసారా, మనకి December 24న మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే జస్ట్ ఎన్ని డేస్ మనకి 18, సో ఇది 24, అంటే 6 daysలోనే మనకి ఈ యొక్క రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా అంతే ఫాస్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనము ఈ యొక్క పోస్టింగ్ చూసుకుంటే కనుక మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగానే మనకి పోస్టింగ్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు రూల్ నెంబర్ ఉంటుంది, కేటగిరీ, అలొకేషన్ కేటగిరీ, జెండరు, ర్యాంకు. సో మనకు మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకి 400 మార్క్స్ కదా ప్రజెంట్. ఈ యొక్క 400కి మనకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని బట్టే మనకి ర్యాంక్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మనకి అలొకేషన్ ఎయిమ్స్, సో మనకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో బిఫోర్ దానికంటే ముందు, ఎగ్జామినేషన్ కంటే ముందు మనకి ఈ యొక్క మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో లైక్ మీరు ఎక్కడ పోస్టింగ్ కావాలనుకుంటున్నారు ఏంటనేది వాళ్ళు అడుగుతారు. ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు. సో నేను మీకు కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తాను, అవి ఏ విధంగా
సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది. సో బిఫోర్ రిజల్ట్ కంటే ముందు మనకి మనం పోస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ మనం ఏపీ కదా, సో ఏపీ మంగళగిరి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత నాగ్పూర్, ఈ విధంగా మనము వెబ్ ఆప్షన్స్ అనేది వెబ్ ఆప్షన్లు అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత మనకి ఈ యొక్క ప్రొవిజనల్గా రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఎక్కడ పోస్టింగ్ వచ్చింది ఏంటనేది ఈ విధంగా మనకి మన ర్యాంక్ని బట్టి మనకి జాబ్ అనేది అలొకేషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అలొకేషన్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఎక్కడైతే మీకు పోస్టింగ్ వచ్చిందో లైక్ ఎయిమ్స్ భోపాల్లో వచ్చింది, సో మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ మనకి 36 రేడియోగ్రాఫర్ వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఎస్సీ ఫీమేల్లో 73 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది, ఎస్సీ మేలో 41. సో రిమైనింగ్ వచ్చేసి 33 వరకు అయితే కంటిన్యూస్గా మనకి రావడం జరిగింది. కేటగిరీ వైజ్లో మనకి చేంజ్ అయ్యి లాస్ట్ 73 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా మనకి లాస్ట్ ఇయర్ జాబ్ అనేది రావడం జరిగింది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ యొక్క కమెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో నెక్స్ట్ మళ్ళీ మనం కుదిరితే కామెంట్ వీడియో కూడా చేసుకుందాం అన్నమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.